జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. నిజమైన వినయము అంటే మీరేమి కాదో తెలుసుకోవడం, అయితే క్రీస్తులో మీరెవరన్నది తెలుసుకోవడం అని నమ్ముతాను. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. ఎంతమందికి ఒక స్వప్నము, దర్శనము మీ జీవితం కొరకు కలిగింది? ఏదైనా గొప్పగా చేయాలనుందా? ఓకే. అయితే దానికి పట్టే సమయంతో ఎంతమంది విసిగిపోతారు? నేను అర్థం చేసుకోగలను. బాయ్ అర్థం చేసుకోగలను. 40 ఏళ్ల క్రితం ఒక హోమ్ బైబిల్ స్టడీని మొదలుపెట్టాను. ముందు దాదాపు 12 మంది వచ్చారు. తర్వాత అది 25 మందికి ఎదిగింది. అలా ఓ 5 ఏళ్ళు బోధించాను. తర్వాత దాని మధ్యలో మేము మరొకటి జోడించాం. చివరి 2.5 ఏళ్ళు 2 హోమ్ బైబిల్ స్టడీస్ను బోధించాను. అంటే బోధించగలిగాను. ఇప్పుడు బోధించినట్లుగానే బోధించాను. మా లివింగ్ రూమ్లో 25 మందితో బంధించబడి ఉండేదాన్ని. పరిచర్య కొరకు సిద్ధమవడానికి ఫుల్ టైం జాబ్ను వదిలేశాను. ఆర్థికంగా ఎన్నో అవసరతలు ఉన్నాయి. ప్రజలకు బోధించడం వల్ల ఏమీ వచ్చేది కాదు. నిజంగా నా జీవితంలో అవి నిరూపించే సంవత్సరాలు. అందరికీ అవి కావాలి. హీనంగా జరగగలది. చూడండి, ఒక పెద్ద చోటు ఒక కొత్త కాన్వెర్ట్కి ప్రమోట్ అవ్వడమే. బైబిల్ చెప్తుంది వాళ్ళు అంధకారమైన మనసు కలవారే గర్వంతో నిండి ఉండెదరు అని. యాంప్లిఫైడ్ అదే చెప్తుంది. వాళ్ళ మనసులు గర్వంతో నిండి ఉంటాయని. కనుక ఇలా అనుకోకండి. చెప్పేది వినండి. మీరు ఒక చోటుకు ప్రమోట్ చేయబడే తలాంతు మీకున్నందున ఇలా అనుకోకండి. ఎందుకంటే తలాంతు కంటే స్వభావంకు ఎక్కువ ముఖ్యత్వం ఉంటుంది. అందరూ వారి టాలెంట్ని ప్రదర్శించడమే అయితే వాళ్ళు బయటికి వెళ్ళి ప్రపంచంలో చేయాలి. అయితే మీ వరముల తలాంతులతో దేవుణ్ణి సేవించాలనుకుంటే పరిణితి అనేది రావాల్సి ఉంటుంది. చర్చిలో కూర్చునే ఆరాధనాయకుడిని చూస్తూ ఉంటే కొంచెం బాధగా వాళ్ళు మీరిలా అనుకోవాలని ఎంచుకోనందని నేను ఆమె కంటే ఎంతో బాగా పాడగలనని. కరెక్ట్గా అందుకే ఆమె పైనుంది, మీరు లేరు. ప్రజలు టీవీలో బోధించడం చూశాను. అనుకునేదాన్ని వాళ్ళకంటే బాగా బోధించగలను. నేను ఇక్కడ ఈ హాల్లో 25 మందితో ఇరుక్కుపోయి ఉన్నాను. ఎందుకో తెలీదు. నేను వాళ్ళకంటే బాగా బోధించగలను. అందుకనే నేను 25 మందితో ఉన్నాను. నేను బోధించలేనందున కాదు, కానీ అహంకారపు వైఖరి ఉండేది. కమాన్. మీకెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే దేవుడు నన్ను వెయిట్ చేయించినందుకు కృతజ్ఞతలు. వెయిట్ చేయించినందుకు, మరింతగా వెయిట్ చేయించినందుకు, ఆయన నన్ను పరీక్షించినందుకు, టెస్ట్ చేయడం, నాతో వర్క్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుని తగ్గ సమయం కొరకు వెయిట్ చేస్తే అప్పుడు మీరు ఎక్కువ పొందగలరు. అయితే త్వరగా పదోన్నతి పొందినట్లయితే మీరు ఒక ఫైర్ క్రాకర్లా వెంటనే ఫిజిల్ అయిపోతారు. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 8. నన్ను కాపాడిందని చెప్తాను. అయితే యేసు రక్షించాడు. బాయ్, ద్వితీయోపదేశకాండం 8 నుంచి ఏమైనా అర్థం చేసుకున్నానా? బైబిల్లో ఇదెంతో అద్భుతమైన అధ్యాయం. 2-3 వచనాలు. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. అరణ్యంలో ట్రాప్ చేసి ఉంచాడు దేవుడు. వాళ్ళు కేర్ తీసుకునే మార్గమే లేదు. దేవుని మీద ఆధారపడవలసి వచ్చింది. ఆయన వారిని కష్టమైన మార్గంలో నడిపించాడు. సుదీర్ఘమైన కష్ట మార్గంలో అయితే ఆయనకు ఒక సంకల్పం ఉంది.
ఏమిటంటే వాళ్ళు అసలు ఊహించలేని దానికి మించి ఆశీర్వదించబడే చోటుకు వారిని తీసుకొని వెళ్ళడమే. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, దేవుణ్ణి వదిలివేయకండి అని. మార్గం కష్టంగా ఉందని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకండి. లేదా మీకు అర్థం కాలేదనో ఎక్కువ సమయం పడుతుందనో పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించండి. ఆ రోజు వస్తుంది, ఆ రోజు వస్తుంది, జీతం రోజు. ఆమేన్. హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా దేవుడిని. మీరు దేవుడిని శ్రద్ధగా వెతికితే మీ ఫలము రాబోతుంది. కోరుకున్నది కోరుకున్నప్పుడు పొందనందున కోపంగా ఉండడానికి బదులుగా గతంలో ఎక్కువగా నేనున్నట్లుగా దేవుని సమయం పర్ఫెక్ట్ కనుక ఆయనకు థ్యాంక్స్ చెప్పండి. మీరు సిద్ధంగా ఉన్నారనేది ఆయనకు తెలియచేయండి. ఆయన ఆకాశపు వాకళ్ళని తెరిచి మీరుండాలనుకున్న చోటుకు మిమ్మల్ని ఆయన ప్రమోట్ చేయడానికి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టున. అది నీటివాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములను కల దేశము. అది గోధుమలు, యువలు, ద్రాక్ష చెట్లు, అంజరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. నాకు అంజరపు చెట్లు, దానిమ్మ పండ్లు అవసరం లేదు, అయితే నాకు కావలసినవి వేరే ఉన్నాయి. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము, దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. ఇది ముఖ్యమైన భాగానికి వస్తుంది. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను, గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి నీ దేవుడైన యెహోవాను మరిచేదేవేమో. ఇంకో 2 వచనాలు చూద్దాం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగచేసినని అనుకుందిరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలను. ఏలియనగా మీరు భాగ్యము సంపాదించుకొంటకై మీకు సామర్థ్యము కలిగి చేయువాడు ఆయనే. వేరే గొప్ప వచనాలు మన దేశం కొరకు. ఈ దేశం గతంలో ఉన్నదాని వల్లే అవలేదు. ఎందుకంటే మనం గొప్పగా ఉన్నాము, అయితే మనం గొప్ప దేవుణ్ణి సేవించినందునే అయ్యాము. ఆమేన్. ఇతర దేశాలకు ఒక వెలుగులా ఎప్పుడు ప్రజలు అపహసించుతారు, హాస్యాస్పదంగా ఉన్నామనుకుంటారు. ఒక సమయంలో శత్రువులు మనల్ని చూసి భయపడేవారు, ఇప్పుడు అలా లేరు. అది వేరే కారణం ఏమీ లేదు, ప్రజలు దేవునికి వెను తిరగడమే. ఒకటి చెప్పనా, దేవుని వద్ద ఉన్న శేషంలోని భాగం మనము ఆయన నామాన్ని మహిమపరచడం. మనం ఎంతో ధన్యులు, మనం ఈనాటికి బ్రతికి ఉన్నాము అంటే. ఇది హీనమైన సమయం, అలాగే ఉన్నతమైన సమయం. సమయాల్లో మనం గొప్ప పంటను పొందగలం, అయితే దానికి మనందరం ప్రపంచంలోనికి వచ్చి మన వెలుగును ప్రకాశింపగలిగేలా చేయాలి. దాని అర్థం మనం మన మనసులోంచి మనల్ని తీసివేసి మనకు కావాల్సింది మనం కోరుకున్న ప్రతిదీ ఎందుకు పొందడం లేదు. ప్రతి ఉదయం లేచి ఇలా అనండి, దేవా ఈరోజు నీకోసం ఏం చేయగలను, నీకోసం ఏం చేయగలను ఈరోజు. ఇది బ్రేక్ త్రూ అవుతుందని ఆశిస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు గర్వం కూడా దేవుడు మనకు హెల్ప్ చేయకుండా అవుతుంది, ఎందుకంటే దేవుడు వినయంగా ఉన్నవారికే హెల్ప్ చేస్తాడు. యాకోబు 4:6. ఆయన మనకు మరింత ఎక్కువ కృపనిచ్చును. కృపకై కృతజ్ఞత చూపురా. పరిశుద్ధాత్మ శక్తి అంటే కృప అనేది అర్హత లేని సహాయమే కాదు, కానీ నా జీవితంలో విషయాలు జరిగేలా చేసేది పరిశుద్ధాత్మ శక్తి. అంటే నేను చేయలేని వాటిని. అపొస్తలుడైన పౌలు చెప్పాడు, నేనెవరినా అది దేవుని కృపచేతనే అని. ఇంకా అన్నాడు, మీ అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను, అయినా అది నిజంగా కార్యం చేసింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపే పని చేస్తుంది. నేను ఒక ఏడాది క్యాలెండర్ని చూచి ఎలా అంటే అదంతా ఎలా చేశానన్న ఐడియా కూడా లేదు అసలు. నేను ఎవరితోనే అన్నాను, చూడండి
ఈ ఏడాదిలో నేను చేయవలసిన బోధనలు 15 ఉన్నాయి. ఇలా అనుకుంటే 15 నేను 15 సందేశాలను చేయాల్సి ఉందా? అయితే ఒకటి తెలుసా, దేవుడు అది చేస్తాడు. మీకు అవసరమైంది ఏ చేయవలసినా ఆయన చేస్తాడు, మీరు ఆయన మీద ఆధారపడి నమ్మకం ఉంచితే. చాలామంది నేను డీల్ చేస్తున్న పరిస్థితుల కంటే ఎన్నో వాటితో డీల్ చేస్తున్నారు. మీరు జాబ్ చేస్తున్న చోట మీ పట్ల మంచిగా ఉండరేమో. దేవుణ్ణి రిప్రజెంట్ చేయడానికి ఆయనే కృపణిస్తాడు. మీ ఫ్యామిలీలో మీరొక్కరే విశ్వాసి ఏమో ముఖం మీద చిరునవ్వు ఉంచుకుని మాదిరిగా ఉండగలిగే చోట దేవుడు ఉంచినందుకు సంతోషించండి. అన్ని వేళలా మనం సౌకర్యంగా లేనందున మనపై మనం సారీ ఫీల్ అవడం మానివేయాలి. మీ వైఖరి మీదే, మీ నుంచి ఎవరు తీసుకోలేనిది అదే. మంచిది ఉంచుకోవాలనుకుంటే ఎవరూ మీకు దూరం చేయలేరు దాన్ని. ఆయన మనకు ఎక్కువ కృపణిస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిని, చెడు ఉద్దేశాన్ని మరియు ఇతరులను పూర్తిగా మీట్ అవ్వడానికి. అందుకనే ఇలా అన్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును, దాన్ని పొందగలిగేంత వినయం కలవారికి అనుగ్రహించును. ఇలా ఉంటుంది అది. దేవా సహాయం చెయ్యి. అది అలానే పనిచేస్తుంది. సహాయం చెయ్యి అంటే ఏళ్ల క్రితం నాకింకా గుర్తుంది. అంటే ఇది జరిగి బహుశా 25 ఏళ్ల క్రితం. పరిచర్య పైకి వచ్చింది, బాగానే సాగుతుంది, కానీ చిన్నది. నేను క్రియేషన్ ప్రీచ్ అంతటా పరిగెత్తుతున్నా, దేని వద్దకైనా ప్రతిదానికంటే వినేవారి వద్దకు. ఓ మై గాష్, ఎంతో శ్రమపడ్డా. ఆశ్చర్యం, గతంలో చేసిన పనికి ఇంకా చచ్చిపోలేదు. నాకు గుర్తుంది, నా జీవితంలో దాదాపుగా 1 ఏడాది అంతా తిరుగుతూ వెళ్ళడం. దేవా సహాయం, దేవా సహాయం చెయ్యాలి. చివరికి ఈ పాయింట్కి వచ్చే దేని గురించి సహాయం అవసరమో తెలియదు, సహాయం కావాలని తెలుసు. అంటే నాకెంత బాగా తెలుసు అంటే దేవుడు గాని హెల్ప్ చేయకుంటే నేను నా తలకు మించి ఇంత ఉండేదాన్నని. ఎంతమంది జీవితంలో ఎన్నోసార్లు మీరు అలా ఫీల్ అవుతారు? ఏం చేయాలో మీకు అసలు తెలియదు. ప్రార్థించడానికి గొప్ప ప్రార్థన, దేవా సహాయం చెయ్యి, దేవా సహాయం దేవా హెల్ప్ చెయ్యి, సహాయం చెయ్యి, సహాయం దేవా. ఎప్పుడు ఇంకో వచనం ఉంది, 1 పేతురు 5:5. ఇది నిజంగా యాంప్లిఫైడ్లో చాలా పెద్దది. దాన్ని స్క్రీన్ మీద చూపిస్తారు, ఎందుకంటే 1 నిమిషం తీసుకుని దీనిని చూద్దాం. అటులనే చిన్నపిల్లలు అయిన మీరు చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి యుండుడి, పరిచారకులు మరియు సంఘపు ఆత్మిక నాయకులకు వారికి తగ్గ మర్యాదనిస్తూ వారి ఆదరణకు లోబడి యుండుడి. మీరందరూ దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి. ఈరోజు ఇంటికి వెళ్ళడానికి ముందు వినయమును ఎలా ధరించుకోవాలో చెప్పుకుందాం. ఒక దాసుని వస్త్రమోలే మీ నుంచి తీసివేయబడలేని కాపుదలగా ఉండులాగున. వినయం అనేది ఒక కప్పు. గర్వము మరియు అహంకారము నుండి విడుదలను పొందుడి ఒకరి పట్ల మరొకరు. ఏలైనగా దేవుడు అహంకారులకు విరోధే, అవమానించు వారికి, గర్వం కలవారికి, అలక్ష్యపెట్టు వారికి, అహంకారులకు, డంబాలు పలికే వారికి ఆయన వారిని ఎదిరించి విసిగించి ఓడించును. దీనులకు కృప అనుగ్రహించును. ఇప్పుడు చాలాసార్లు సొంత బలంతో మనం ఏదైనా జరిగేలా చేయడానికి ట్రై చేస్తే అది పనిచేయదు. అపవాదిని గద్దిస్తాం. కొన్నిసార్లు శత్రువు మన మీద దాడి చేసే సమయాలుంటాయి. అయితే అసౌకర్యంగా ఉన్న ప్రతిదీ అపవాదు నుంచి రాదు. కొన్నిసార్లు అలా ఉండడానికి కారణం దేవుడు మనం కోరుకునేది పొందకుండా చేయడమే. ఎందుకంటే మనం దాన్ని తప్పైన మార్గంలో పొందడానికి ట్రై చేస్తాం, అది మనంగా చేయడానికి ట్రై చేస్తాం. ఆయన వద్దకు వెళ్ళి ఆధారపడి ఇలా చెప్పడానికి బదులుగా, దేవా ఒకవేళ అది నీవు కాదంటే నాకు అది వద్దు, అది కానీ నీ చిత్తమైతే నీవొక్కడివే అది జరిగేలా చేయగలవు. ఇప్పుడే చెప్తున్నాను, నీవు లేకుండా నేనేమీ కాను, పూర్తిగా నీ మీద ఆధారపడి ఉన్నాను, ఇక్కడున్నాను. నీవేదైనా చేయగలిగితే చెయ్యి, అయితే చేయకుంటే ఖచ్చితంగా నేను చేయలేను. మీ ప్రార్థనలో కొంచెం మార్చుకోవలసి ఉందన్న ప్రకటనను పొందుతున్నారా? మ్యాన్ ఒకటి అడగనా, ఎంతగా మీరు ప్రార్థించి వినయం కొరకు దేవుణ్ణి వెతుకుతారు? అంటే సీరియస్గా చివరిగా ఎప్పుడు దేవుని ఎదుటికి వెళ్ళి మిమ్మల్ని దీనులుగా చేయమని నిజంగా మీరు ప్రార్థించారు?
అంటే అటువంటి ప్రార్థనా కాలం ఒకటి చేశారు 2-3 వారాల క్రితం. నాకు భయమేసింది. భయపెట్టింది. అలా ప్రార్థించినప్పుడు అది అలా ఉండాలి. గర్వంతో ఉన్న సమస్య అది దాక్కుంటుంది. అది ఉందని మీకు తెలీదు. కాబట్టి దాన్ని బయలుపరచమని దేవుణ్ణి అడగడం అంటే భయపెట్టే పరీక్ష. అయితే ఆండ్రూ ముర్రే ఇలా అన్నారు, ఏమనంటే వినయము అనేది అన్ని గుణాలలోనికి గొప్పది. అయితే అది మనకు ప్రత్యేకమైన వెతికే కాలాలు, ప్రార్థన ఆ ఏరియాలో స్టడీ లేకుండా రాదు అని. మీరంతా ఫ్రైడే వచ్చారు అంటే ఫ్రైడే రాత్రి వచ్చారు ఇక్కడకు. మీకు తెలుసు అంటే అన్ని రకాల వారు వస్తారు, అన్ని వర్గాల నుంచి. వేరే ఏం చేయాలో తెలియని వారు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏదైతేనే మీలో కొంతమందికి గంభీరంగా ఉందేమో. అయితే దీన్ని మీకోసం సింపుల్గా చేస్తా. ఈ రోజున దీని నుంచి మీరు వేరే ఏమీ పొందకుంటే, ఒకవేళ మీ తలకు మించి ఉంటే ఇక్కడి నుంచి ఈ వైఖరితో వెళ్ళండి. దేవుని సహాయం లేకుండా నేనేమీ చేయలేను. దేవుడు లేకుండా నేనేమీ కాను. దేవుడు లేకుండా నేనేమీ కాను. నేను ప్రజల్ని అవమానపరచడం లేదని నిశ్చయించుకోవాలి. ఎందుకంటే నేను వేరే ఎవరికంటే బెటర్ కాదు. మొదలు పెట్టడానికి ఇది మంచి చోటు కనుక వేరే ఏమీ పొందకుంటే ఈ వాక్యాలను గుర్తుంచుకోండి. మీరు గొప్ప వ్యక్తి అయితే వేరే ఎవరికైనా మెరుగైన వారు కారు, నేను కూడా కాను. ఆమేన్. ఇక్కడ వేదిక మీద ఉన్నంత మాత్రాన దేవుణ్ణి మెప్పించదు. ఆయన ఇక్కడ ఉంచాడు, నేను ఇక్కడ ఉండడం వల్ల ఇంప్రెస్ కాడు. ఎందుకంటే అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరం ప్రతి ఒక్కరం చేయగలిగింది దేవుడిచ్చే కృప వల్లనే చేయడానికి వరం ఇచ్చాడు. నాకు ఫిల్లా పాడాలనుంది, పాడలేను. దేవుడు నాకు వరాన్ని ఇవ్వలేదు. 4-5 ఇన్స్ట్రుమెంట్లు వాయించడం ఇష్టం, అయితే దేవుడు నాకు ఆ వరాన్ని ఇవ్వలేదు. ఇవన్నీ చేయడం ఇష్టం. ఇక్కడ పైకి వచ్చి బోధించడం, పాడడం, ప్లే చేయడం, 1 మ్యాన్ షోలా అలా చేయడం నాకు ఇష్టం. నేనేంటో దేవునికి తెలుసు, మీరేంటో తెలుసు, మీరేం హ్యాండిల్ చేయగలరో తెలుసు. అప్పటికి మహిమ ఆయనకే ఇవ్వండి. మనం హ్యాండిల్ చేయలేని దానికంటే ఎక్కువ ఆయన ఇవ్వడని ప్రార్థిస్తే మంచిది. ఆయన మహిమ ఆయనకి. ఎందుకంటే మనకు గర్వం వస్తే ఆయన మనల్ని క్రిందకు తేవాలి. దేవుణ్ణి ఘనపరచలేనంత దానికంటే ఎక్కువ డబ్బు నాకు వద్దు. దేవుణ్ణి ఘనపరచలేనంతగా చేసే శక్తి నాకొద్దు. దేవుణ్ణి ఘనపరచలేనంతగా హ్యాండిల్ చేయగలిగే పేరు నాకు అసలొద్దు. జీవితంలో దేవుణ్ణి ముందుంచలేనంత దాన్ని ఏదీ పొందాలని లేదు. ఆండ్రూ ముర్రే చేసిన కొన్ని స్టేట్మెంట్స్ ఇవే. వినయము అనేది దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థలము. వినయము లేకపోవడం అనేది ప్రతి కొదువ ఓటమిని వివరించడానికి చాలు. వినయమునకు ఎన్నడూ దానికి సొంతమైన శ్రేష్టమైన ముఖ్యత్వం లేదు. నేనిది జోడించాను, యేసు జీవితంలో తప్ప. ఆయన మనకు మాదిరి. గర్వం అంత అపాయకరమైంది ఏదీ లేదు. అది సహజంగా వస్తుంది, మన దృష్టికి కనిపించకుండా ఉంటుంది. క్రీస్తు నిజమైన శిష్యుల సాత్వికత, దీనత్వము విశిష్టమైన గుర్తులు. పేతురుకు గర్వంతో సమస్య ఉండేది. తర్వాత అతడు వినయముగా ఉన్న తర్వాత ధైర్యంగా వచ్చాడు. ఒకే రోజున 3000 మంది రక్షణ పొందారు. మీతో డీల్ చేయమని దేవుణ్ణి అడగండి. మీకు అహంకారపు ఆత్మ ఉన్నా లేదా ఏదో ఒక విధంగా ప్రజల్ని అవమానపరుస్తున్నా ప్రార్థించండి. కొంతమంది అనుకుంటారు గర్వంతో సమస్య లేదని. నేనేమీ కానని ఆలోచించడంతో సమస్య ఉంది. మీరు క్రీస్తులో ఎవరన్నది తెలుసుకోవాలి, అది నిశ్చయం. అయితే నిజమైన వినయము అంటే మీరేం కాదని తెలుసుకోవడమే కాదు, క్రీస్తులో ఎవరన్నది తెలుసుకోవడం కూడా. మళ్ళీ చదువుతాను. గర్వం అనేది ప్రేమ కొదువు వెనుక ఉంటుంది. ఇతరుల అవసరతలు, అశ్రద్ధ మీద, వారి బలహీనతల మీద అది త్వరగా తీర్చే తీర్పులకు ఆధారం. సున్నితత్వం, పగ, ద్వేష ఫీలింగ్స్ మరియు క్షమాపణలేమికి. ఎవరి మీదైనా కోపంగా ఉండి క్షమించకుంటే గర్వం వల్లనే.
దేవుడు మనల్ని దేనికై ఎంతగా క్షమించాలనేది మర్చిపోవడం ఈజీ. ఓకే, నాకు తెలిసి ఈరోజు మాంసాన్ని పొందుతున్నాం. ఈరోజు డిజర్ట్ లేదు, ఉన్నది మాంసమే. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి ఐస్ క్రీమ్ని తెచ్చుకోండి. అయితే నేను మాత్రం పెద్ద పెద్ద మాంసపు ముక్కలే వేస్తున్నాను. ఓకే, ఇక్కడ మంచిది ఉంది. ఇది దీని చివరిలో కేవలం పురుషుల కొరకు నా వద్ద ఒకటి ఉంది. ఓకే, మొదటి భాగం మనందరి కోసం. దైనందిక జీవితపు ముఖ్యత్వం లేనివి అనిపించేవి నిత్యత్వపు పరీక్షలే. ఎందుకంటే అవి మనిషిని ఆత్మ ఏమిటన్నది నిరూపిస్తాయి. మనలను పొందేది గర్వమా లేక వినయమా అన్నది. కాపుదల లేని క్షణాల్లోనే నిజంగా మనం ఎవరన్నది చూపిస్తాము. ఇంకా మగవారి విషయం చెప్పలేదు. అయితే ఇది ఇంకా అందరి కోసం. మన నిజమైన స్వభావమును తెలియచేసేది చర్చిలో ఎలా ప్రవర్తిస్తామన్నది కాదు, మూసిన ద్వారాల వెనుక ఇంట్లో ఎలా ప్రవర్తిస్తామన్నది. ఎవరు చూడడం లేదనుకున్నప్పుడు. ఇప్పుడు ఇది మగవారి కోసం. హైవే మీద ఎవరైనా మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తే ఎలా ప్రవర్తిస్తారు? ఒకవేళ వాళ్ళు స్త్రీ అయితే, ఓ డేవ్ ఇలా చెప్పినప్పుడు నాకెంతో కోపం వస్తుంది. స్త్రీ ఏమోనని. అదొక వైఖరి సమస్య. ఆమేన్. అది స్త్రీయే ఎందుకు అవ్వాలి? ఎందుకంటే డ్రైవర్ డ్రైవ్ చేయడం లేదనా? దేవ్ ఎంతో సహనంగా స్వీట్గా ఉంటారా? అయితే ఒకటి చెప్పనా, హైవే మీద ప్రతిదీ సరిగా చేయని వారి పట్ల కొంచెం దయగా ఉండడానికి ఆయన ఇంకొంచెం ఎదగలరు. అయితే ఈయన అనుకోకుండా ఎవరి ముందుకైనా వెళ్ళిపోతే వాళ్ళు హార్న్ కొట్టడం మొదలుపెట్టి డర్టీ సైన్స్ చేస్తుంటారు. ఈయనలంటే గట్టిగా అరవడం అంటే బడ్డీ నాకు బ్రేక్ ఇవ్వండి, నాకే బ్రేక్ ఇవ్వండి. అయితే బాయ్ ఎవరైనా అలా ఆయనకు చేస్తే డ్రైవర్ లైసెన్స్ వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళు రోడ్డు మీదే ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీలైతే. నిజమైన వినయము కల వ్యక్తి యొక్క కొన్ని గుణములేమిటి? ఇక్కడ ఒక చిన్న పరీక్ష పెట్టవచ్చును. వినయం కలవారు అవసరమైనప్పుడు సహాయాన్ని అడుగుతారు. పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉంటారు. దేవుడు పొందవలసిన క్రెడిట్ని పొందాలనుకోరు, లేదా ఇతరులకు చెందిన దాన్ని. వీళ్ళు ఇతరులు మంచిగా ఫీల్ అవ్వడానికి అడ్డు తప్పుకుంటారు. వినయం కల వారి ఆత్మ సాత్వికంగా ఉంటుంది, ఈజీగా సరిదిద్దవచ్చును. దేవుని ఎదుట స్వచ్ఛమైన మనసాక్షితో ఉంటారు. సాత్వికమైన ఆత్మ ఉన్నందున వారి ప్రవర్తన గీత దాటుతున్నప్పుడు వారికి తెలియజేయడం పరిశుద్ధాత్మకి ఈజీగా ఉంటుంది. అందరూ ఓకేనా? గాలి పీల్చుకోవడానికి బ్రేక్ అవ్వాలా లేదా వేరే ఏదైనా? వినయం కల వారికి అలాంటి మనస్సే ఉంటుంది. ఇప్పుడు ముగించబోయే ముందు మనం వినయాన్ని ఎలా ధరించుకోగలమో చెప్పుకుందాము. ముందుగా బైబిల్ చెప్తుంది తన్ను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు అని. అయితే దేవుని కృపానుసారముగా ఆలోచించాలి. రోమా 12 మనందరికీ ఎలా వేర్వేరు వరాలు ఉంటాయో మన వరము ఏదైనా సరే దేవుని కృపానుసారంగా అందులో వ్యవహరించాలన్న దాని గురించి ప్రవచనంలానే ఉంటుంది. అంటే దాని అర్థం మనం దేనిలో అయినా మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్న దానిలో వేరెవరో మంచిగా లేకుంటే తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న దానిలో మీరుండరు అన్నదే నిజం.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.